కొంచెం కొత్తగా ప్రోటీన్ రిచ్‌గా డిఫరెంట్ టేస్ట్‌తో చనా బిర్యానీ అదిరిపోతుందండి. ట్రస్ట్ మీ చాలా బావుంటుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ యువర్ మేరీ రాజ్. ముందుగా ఓవర్ నైట్ కాబూలీ చనాని సోక్ చేసి పెట్టుకుందామండి. ఇప్పుడు కుక్కర్‌లో వేసుకొని చనా మునిగేంత వరకు వాటర్ వేసుకుందాం. 2 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, తగినంత ఉప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఉల్లిపాయని పొడవుగా చీలికల్లాగా కట్ చేసుకుందాం. పచ్చిమిర్చి కూడా అంతేనండి. టమాటీని మాత్రం మనం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు బాయిల్ అయిన చనాని వేరేగా, వాటర్ వేరే సపరేట్ చేసి పెట్టుకుందాం. అదే కుక్కర్లోని 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ దినుసుల్ని, కొద్దిగా కస్తూరి మేతి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఫ్రెష్గా రుబ్బుకున్న 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటీలు, 1 స్పూను గరం మసాలా వేసి ఒక్కసారి వేగనిద్దాం. మన రోజువారీ వండుకున్న రైసేనండి, 1 గ్లాస్ వేసుకొని కలుపుకుందాం. కడగకపోయినా పర్వాలేదండి. ఇలా బియ్యం వేపడం వల్ల మన బిర్యానీ పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న వాటర్ కొలుచుకుందాం. చోలే వాటర్ మనకు ఒక గ్లాస్ వచ్చింది, నార్మల్ వాటర్ గ్లాసు. కొద్దిగా హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకొని ఇప్పుడు తగినంత ఉప్పు సరిచూసుకొని మనం కుక్కర్ క్లోజ్ చేసుకుందామండి. మీడియం ఫ్లేమ్ మీదే 3 విజిల్స్ రైస్ వండుకున్నట్టే. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చోలే వేసి కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. మన బిర్యానీ రెడీ.